హలో అండి అందరికీ. నేనైతే ఒక 2 రోజుల నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. ఎందుకంటే సడెన్‌గా ఊరికెళ్ళాల్సొచ్చింది. అందుకని వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదండి. ఇంకోటి మళ్ళీ వచ్చేసాను నైట్ నేను రూమ్‌కొచ్చేసాను. ఈరోజు అందరూ మీరు బ్రేక్‌ఫాస్ట్ ఏం చేశారో కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు ఎగ్ మ్యాగీ చేసినాననమాట. ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని దాంట్లో బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 ఎగ్స్‌ని కొట్టేసుకోవాలనమాట. మంచిగా దాంట్లో ఉప్పు ఏమి వేయకుండా ఏం కాదు మంచిగా ఫ్రై చేసుకొని ఫ్రై అయ్యేంతవరకు ఎర్రగా ఉంచుకొని తీసేయాలి. తీసేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఉంటది కదా! సరిపోతది. ఎక్స్‌ట్రా ఆయిల్ ఎయనవసరం లేదు. లైట్‌గా ట్రాన్స్‌పరెంట్ అయితే చాలు ఆనియన్స్. ఆ ఆనియన్స్ అట్లా అయిన తర్వాత 2 ప్యాకెట్స్‌కి మ్యాగీకి సరిపడా అయితే వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే 2 ప్యాకెట్లు తీసుకున్నా కాబట్టి. తర్వాత అందులో వచ్చిన మసాలాలేసిన. ఇంకోటి సీజనింగ్ అని ఒక చిన్న ప్యాకెట్ వచ్చింది. అది కూడా ఏసినా అనమాట. ఇంకోటి తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి ఒక మంచిగా పొంగొచ్చిందాక మసలిందాక ఉంచిన తర్వాత మ్యాగీ ఏసినా అనమాట. ఏసి అది మంచిగా బాయిల్ అయిన తర్వాత లాస్ట్‌కి మనం తీసుకున్న ఎగ్ ఉంటది గదా! అది దాంట్లో ఏసి మంచిగా క్రష్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచాలి అంతే. ఇంకా సైడ్ డిష్‌కైతే నేనైతే అది ఆమ్లెట్ గూడా యేసుకున్నా. సూపరుంది ఆమ్లెట్. మ్యాగీ కాంబినేషన్ చాలా బావుంటది. ఒకసారి ట్రై జేయండి. నాకు ఆమ్లెట్‌లో గూడా ఆనియన్స్ ఉంటే చాలా ఇష్టమనమాట. ఎక్కువ ఆనియన్స్ ప్రిఫర్ చేస్తా నేను. అట్లని ఆనియన్స్ ఎక్కువే ఏసినా. టేస్ట్ అయితే సూపర్‌గుంది. మీరు ఎప్పుడైనా ట్రై జేయకపోతే ట్రై జేయండి. ఈరోజు మన బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇది. మన వీడియోస్‌కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థాంక్స్ అండి. అండ్ అట్లనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.